ఈరోజు మనం స్పేస్ ప్రోగ్రామ్ అప్లికేషన్స్ ఇన్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ గురించి చూద్దామండి. ఇది గ్రూప్ 1లో ఇంపార్టెంట్ క్వశ్చన్, గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రతి దానికి కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే అండి. అంటే స్పేస్ ప్రోగ్రామ్ వాటి యొక్క అనువర్తనాలు, అప్లికేషన్స్ వ్యవసాయం పరంగా కానీ, రూరల్ డెవలప్మెంట్లో కానీ, అంటే గ్రామాలు, విలేజెస్ అన్ని డెవలప్మెంట్లో, అగ్రికల్చర్లో ఈ స్పేస్ ప్రోగ్రామ్ అంటే శాటిలైట్స్ అవన్నీ వాటి యొక్క యూజెస్ ఎలా ఉన్నాయి అనే దాని గురించి అండి ఇది. సో ఇది గ్రూప్ 1కి, గ్రూప్ 2కి, గ్రూప్ 3కి అన్నిటి కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. గ్రూప్ 1కి కంటిన్యూగా 3 years నుంచి ఈ క్వశ్చన్ వస్తూ ఉందండి. సో దీని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. యాక్చువల్లీ రూరల్ డెవలప్మెంట్ అగ్రికల్చర్లో స్పేస్ ప్రోగ్రామ్ అంటే మన ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ యొక్క అప్లికేషన్ అంటే ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే సోషియో ఎకనామికల్ డెవలప్మెంట్ని ప్రొవైడ్ చేస్తుందండి. అంటే మన టోటల్ కంట్రీకి ఏం చేస్తుందంటే సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్, సొసైటీ పరంగా అండ్ ఎకనామికల్గా, ఫినాన్షియల్గా మన కంట్రీ డెవలప్ అవ్వడానికి ఈ స్పేస్ ప్రోగ్రామ్, ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అనేది యూజ్ అవుతూ ఉంది, అప్లికేషన్స్ని చూపిస్తూ ఉంది. ఈ విధంగా డెవలప్మెంట్ కావడం కోసం, సోషియో ఎకనామికల్గా డెవలప్మెంట్ అవ్వడం కోసం మన స్పేస్ ప్రోగ్రామ్ ఏం చేస్తూ ఉంది, అసలు ఏ విధంగా స్టార్ట్ అయ్యింది అంటే డాక్టర్ విక్రమ్ సారాభాయ్ ఉన్నారు కదండి. డాక్టర్ విక్రమ్ సారాభాయ్ ఎవరండి? ఈయన ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ కదా. సో ఈయన డాక్టర్ విక్రమ్ సారాభాయ్ పైనర్షిప్లో అంటే ఇతని లీడర్షిప్లో కొన్ని స్పేస్ పాలసీస్ అనేటివి తీసుకొచ్చారన్నమాట. ఈయన లీడర్షిప్లో స్పేస్ పాలసీస్ కొన్ని స్పేస్ పాలసీస్ని ఫ్రేమ్ చేశారు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ లీడర్షిప్లో. ఇతను ఎవరు అంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అండి. ఈ స్పేస్ పాలసీస్ ఏవి అంటే ఇన్సార్ అండ్ ఐఆర్ఎస్ శాటిలైట్స్. ఇన్సార్, ఐఆర్ఎస్ శాటిలైట్స్ ఈ రెండు స్పేస్ ప్రోగ్రామ్స్ని అంటే శాటిలైట్స్ని విక్రమ్ సారాభాయ్ లీడర్షిప్లో స్పేస్ పాలసీస్లో ఫ్రేమ్ చేయడంలో పాటుగా ఇన్సార్ అండ్ ఐఆర్ఎస్ శాటిలైట్స్ని డెవలప్ చేశారు. ఈ ఇన్సార్ అండ్ ఐఆర్ఎస్ శాటిలైట్స్ ఏ విధంగా హెల్ప్ అవుతున్నాయి అంటే అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. రూరల్ డెవలప్మెంట్ ఈ రెండిట్లో వెరైటీ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ని చూపిస్తున్నాయి. అంటే అగ్రికల్చర్లో, రూరల్ డెవలప్మెంట్లో ఏ విధంగా ఇన్వాల్వ్ అవుతున్నాయి, ఎంత రోల్ ప్లే చేస్తున్నాయి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ని అంటే వెరైటీ టైప్ అవి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం కానీ, డెవలప్మెంట్లో కానీ, ఈల్డ్ ఎంత, క్రాప్ ఈల్డ్ వాటన్నిటికి సంబంధించి డ్రాట్స్ గురించి కనుక్కోవడం, గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ని ఐడెంటిఫై చేయడం, ఇలా సో మెనీ అప్లికేషన్స్ని అగ్రికల్చర్లో, రూరల్ డెవలప్మెంట్లో ఈ ఇన్సార్ అండ్ ఐఆర్ఎస్ శాటిలైట్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. అంటే అగ్రికల్చర్, రూరల్ డెవలప్మెంట్ ఏరియాస్లో వెరైటీ అప్లికేషన్స్ని చూపిస్తూ ఉన్నాయి. దీని మూలంగా ఏం జరుగుతుంది అంటే రూరల్ అర్బన్ ఏరియాస్కి మధ్య డెవలప్మెంట్ డివైడ్ని బ్రిడ్జ్ చేస్తూ ఉంది. రూరల్ అండ్ అర్బన్. సో ఈ విధంగా ఐఆర్ఎస్, ఇన్సార్ ఈ రెండు శాటిలైట్స్ రూరల్ అర్బన్ ఏరియాస్కి మధ్య డెవలప్మెంట్ డివైడ్ని బ్రిడ్జ్ చేస్తూ ఉంది. అంటే రూరల్ ఏరియాస్లో డెవలప్మెంట్ని, అర్బన్ ఏరియాస్లో డెవలప్మెంట్ ఏ విధంగా డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నాయి, ఈ రెండింటికి మధ్య డెవలప్మెంట్ డిఫరెన్స్ ఏంటి, వీటన్నిటిని కూడా ఫ్రేమ్ చేస్తూ ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్గా అగ్రికల్చర్లో, రూరల్ డెవలప్మెంట్లో ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ యొక్క అప్లికేషన్స్ ఏవనేది మెయిన్ పార్ట్గా చూద్దామండి. ఫస్ట్ మెటరలాజికల్ సర్వీసెస్. మెటీరియలాజికల్ సర్వీసెస్. ఫస్ట్ మెటీరియలాజికల్ సర్వీసెస్ అంటే నథింగ్ బట్ మన స్పేస్ గురించి లేదా అట్మాస్ఫియర్ గురించి తెలుసుకోవడమేనండి. మెటరాలజీ అంటే వాతావరణం గురించి కానీ, స్పేస్ గురించి కానీ తెలుసుకోవటమే. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇస్రో ప్రొవైడ్ చేస్తుందండి. ఏ లెవెల్లో అంటే రీజనల్ లెవెల్లో. అంటే
మనం ఉంటున్నాం కదా, ఆ రీజనల్ లెవెల్లో ఇస్రో మెటరలాజికల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. అది కూడా ఏ విధంగా అంటే షార్ట్ టర్మ్గా, మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ బేసిక్గా ఇస్రో రీజనల్ లెవెల్లో మెటరలాజికల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఈ విధంగా సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం మూలంగా ఏం జరుగుతుంది అంటే అగ్రికల్చర్కి సంబంధించి అంటే ఫార్మర్స్కి ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తున్నాం అన్నమాట. ఫార్మర్స్కి ఇన్ఫర్మేషన్ని ఇస్తున్నాము. ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము అంటే రెయిన్ఫాల్ అనేది మెటరలాజికల్ అంటే ఈయన వాతావరణానికి సంబంధించే కదండి. అంటే రెయిన్ఫాల్ ఏ విధంగా పడుతుంది, ఎప్పుడు పడుతుంది, ఎలా పడుతుంది, దాని లెవెల్ ఎంత, దాని యొక్క ఇంటెన్సిటీ ఎంత, వీటన్నిటికి సంబంధించి ఫార్మర్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మెటరలాజికల్ సర్వీసెస్ శాటిలైట్స్ మూలంగా. ఓకేనా. అంతేకాక అగ్రో అడ్వైజరీ సర్వీసెస్ను కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మనం. అగ్రో అడ్వైజరీ సర్వీసెస్ అంటే ఫార్మర్స్కి అగ్రో అడ్వైజరీ సర్వీసెస్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే అగ్రికల్చర్స్కి సంబంధించి ఏమన్నా అడ్వైజెస్ కావాలంటే, ఇన్ఫర్మేషన్ కావాలన్నా క్రాప్కి సంబంధించి కానీ, ఈల్డ్కి సంబంధించి కానీ, సీడ్స్కి, సాయిల్ ఏ టైపు, ఫర్టిలిటీకి సంబంధించి, ఫర్టిలైజర్స్కి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ సరే ఈ అగ్రో అడ్వైజరీ సర్వీసెస్ ఇస్తున్నాయండి. సో ఈ విధంగా మెటరలాజికల్ సర్వీసెస్ ఫార్మర్స్కి హెల్ప్ చేస్తూ ఉన్నాయి. నెక్స్ట్ ఫజల్. ఫజల్ అంటే ఏంటంటే ఫోర్కాస్టింగ్ అగ్రికల్చర్ అవుట్పుట్, forecasting agriculture output using space agrometeorology and land based observation. Okay, forecasting agriculture output using space agrometeorology and land based observations. అంటే ఫోర్కాస్టింగ్ అంటే ముందుగా సూచనలు, అంచనాలు, అంటే అగ్రికల్చర్ అవుట్పుట్ అంచనాలు. క్రాప్ ఉంటుంది కదండి, క్రాప్ హార్వెస్ట్ చేసిన తర్వాత ఎంత వస్తుంది ఈల్డ్, దాని గురించి ముందే అంచనా చేయడం. దేని మూలంగా, దేన్ని యూజ్ చేసి అంటే స్పేస్ అగ్రోమెట్రాలజీ అనే స్పేస్ యొక్క సర్వీసెస్ని యూజ్ చేసుకొని, నెక్స్ట్ ల్యాండ్ బేస్డ్ అబ్జర్వేషన్స్, ల్యాండ్ ఏ విధంగా ఉంది దాన్ని అబ్జర్వ్ చేసి స్పేస్ ప్రోగ్రామ్స్ ద్వారా అగ్రికల్చర్ అవుట్పుట్ని అంటే ఈల్డ్ ఎంత వస్తుందని ముందుగానే ఎస్టిమేట్ చేయడం. అంటే ఫసల్ ప్రోగ్రామ్ అంటే ఫోర్కాస్టింగ్ అగ్రికల్చర్ అవుట్పుట్ యూజింగ్ స్పేస్ అగ్రోమెట్రాలజీ అండ్ ల్యాండ్ బేస్డ్ అబ్జర్వేషన్. ఇది ఏంటంటే ఒక స్పేస్ ప్రోగ్రామ్ అనమాట. దీన్ని ఎవరు క్యారీ చేస్తున్నారు అంటే ఇస్రోని ఎప్పుడండి ఫామ్ చేసింది, ఎస్టాబ్లిష్ చేసింది 1969 ఆగస్టు 15 కదా. సో ఈ ఇస్రో అప్పటి నుంచి వర్క్ చేస్తుంది. ఇస్రో వాళ్ళే ఫజల్ ప్రోగ్రామ్ని అంటే శాటిలైట్ బేస్డ్ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. దేనికి అంటే హార్వెస్టింగ్కి ముందే, క్రాప్ని హార్వెస్ట్ చేసే ముందే దాని ఈల్డ్ ఎంత ఉందని ఎస్టిమేట్ చేయటానికి. అంటే రిసోర్స్ శాట్ ఉంది కదండి, రిసోర్స్ శాట్ అండ్ అదర్ శాటిలైట్స్. రిసోర్స్ శాట్, అదర్ శాటిలైట్స్, వీటి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని క్రాప్ని హార్వెస్ట్ చేసే ముందే దీనికి ఎంత ఈల్డ్ వస్తుంది అన్నదాన్ని ఐడెంటిఫై చేయడానికి ఫజల్ ప్రోగ్రామ్ని యూజ్ చేస్తారు. అంటే క్రాప్ని హార్వెస్ట్ అంటే ఏమంటారు, కోతలు అంటారు కదా, ఆ పంట మొత్తం చేతికి రావటం కదా, అప్పుడు దాని ముందు ఇంకా ఎంత రాగలదు మొత్తం అనేది ఈ ప్రోగ్రామ్తో ఐడెంటిఫై చేస్తారనమాట. అంటే అప్పుడు ఈల్డ్లో ఇంక్రీజ్ ఉందా లేదా డిక్రీజ్ అయ్యిందా అనే దాన్ని ఐడెంటిఫై చేస్తారు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా అంటే ఈల్డ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎవరి దగ్గర ఉంటుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, అగ్రికల్చర్ అండ్ ఫినాన్స్. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, అగ్రికల్చర్ అండ్ ఫినాన్స్, ఈ మినిస్ట్రీ దగ్గర ఈ
శాఖ దగ్గర దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. అంతేకాకుండా ఈ ఇన్ఫర్మేషన్ని యూజ్ చేసి మినిమం సపోర్టింగ్ ప్రైస్ని రివైజ్ చేస్తారన్నమాట. అంటే కొన్ని క్రాప్స్కి ముందుగానే ఎంత ప్రైస్ పెట్టాలనేసి గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది కదండి, అలా మినిమం సపోర్టింగ్ ప్రైస్ని కూడా డిసైడ్ చేస్తారు. అలాంటి ఇంపార్టెంట్ క్రాప్స్ ఏవి అంటే రైస్, వీట్, జోవర్, షుగర్ కేన్, టొబాకో, పొటాటో. ఈ విధంగా ఈ క్రాప్స్కి మినిమం సపోర్టింగ్ ప్రైస్ని కూడా డిసైడ్ చేస్తూ ఉన్నారు. థర్డ్ పాయింట్ ఏంటంటే డ్రాట్ ఐడెంటిఫికేషన్, డ్రాట్ అబ్జర్వేషన్ అండ్ ఎస్టిమేషన్. థర్డ్ పాయింట్ డ్రాట్ అబ్జర్వేషన్ అండ్ ఎస్టిమేషన్. డ్రాట్ అంటే తెలుసు కదండి, కరువులు. సో ఈ కరువుల గురించి అబ్జర్వ్ చేయడం, దాన్ని ఎస్టిమేట్ చేయడం, ఎంత ఇంటెన్సిటీ ఉన్న దాని గురించి ఐడెంటిఫై చేస్తారనమాట. వీటన్నిటిని కూడా ఎవరు ఎస్టిమేట్ చేస్తున్నారంటే రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ఉన్నాయి. సో ఈ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ఇస్రోకి హెల్ప్ చేస్తూ ఉన్నాయన్నమాట. ఈ శాటిలైట్స్ని యూజ్ చేసుకొని, దీని నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని ఇస్రో డ్రాట్ అంటే ఏ ఏరియాస్లో, ఏ రీజియన్స్లో డ్రాట్ ఇంటెన్సిటీ ఎంత ఉంది, దాన్ని ఎక్స్పాన్షన్ అంటే ఎంత ఏరియా వరకు అది ఎక్స్పాండ్ అయ్యింది, అంటే ఎంత ఏరియా వరకు కూడా కరువులు ఉన్నాయి, అది ఏ లెవెల్లో ఉంది, పీక్ లెవెల్లో ఉందా, జస్ట్ స్టార్టింగ్ లెవెల్లో ఉందా, మిడివల్ లెవెల్లో ఉందా, అట్లాగా దాని యొక్క ఇంటెన్సిటీ ఎంత ఉందని ఐడెంటిఫై చేసి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా బేస్ చేసుకొని ఏం చేస్తున్నారు అంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ మండల్ లెవెల్, డిస్ట్రిక్ట్ అండ్ మండల్ లెవెల్, ఈ 2 లెవెల్స్లో కూడా ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేస్తారండి ఇస్రో వాళ్ళు రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ని యూజ్ చేసుకొని. తర్వాత ఈ 2 లెవెల్స్లో ఇన్ఫర్మేషన్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్కి ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఈ డ్రాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా బేస్ చేసుకొని తర్వాత స్టేట్ గవర్నమెంట్కి అసిస్టెన్స్ని ఇస్తుంది. అసిస్టెన్స్ అంటే నథింగ్ బట్ ఫినాన్షియల్ సపోర్ట్ అండి. అంటే అక్కడ కరువులు కాటకాలు ఉంటే వాటికి సంబంధించి అసిస్టెన్స్ని ఇస్తుంది. అంటే కొంచెం ఫినాన్షియల్ సపోర్ట్ ఇచ్చి అక్కడ కరువుల్ని ఎదుర్కోవడానికి కావాల్సిన, ఎఫెక్టివ్గా ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. ఈ విధంగా డ్రాట్ అబ్జర్వేషన్ అండ్ ఎస్టిమేషన్తో. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫోర్త్ పాయింట్ ఐడెంటిఫై ద గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్. ఐడెంటిఫై ద గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్. గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ని ఐడెంటిఫై చేయడం, ఇది కూడా ఏం చేస్తుందంటే ఇస్రో ఒక ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తుందన్నమాట. ఐడెంటిఫై ద గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ అంటే భూమి లోపల ఉన్న నీటిని కనుక్కోవడానికి ఇస్రో ఒక ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేసి ఆ ప్రోగ్రామ్ ద్వారా గ్రౌండ్ వాటర్ యొక్క పొటెన్షియల్ అంటే ఏ లెవెల్లో బాగా ఎక్కువగా వాటర్ ఉందా, తక్కువగా ఉందా, అంటే అక్కడ వాటర్ ఇంకిపోతూ ఏమంటారు ఎవాపరేట్ అయిపోతుందా, వాటర్ లెవెల్ తగ్గిపోతుందా, వాటన్నిటికీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇస్రో కలెక్ట్ చేస్తుందన్నమాట. ఈ ఇస్రో అంతా కూడా కలెక్ట్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ని ఎవరికి ఇస్తారు అంటే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, ఈ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కింద ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ సప్లై, డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ సప్లై వీటికి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ని తీసుకొని అంటే ఈ శాటిలైట్స్ని యూజ్ చేసుకొని ఈ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని 14 స్టేట్స్లో ఇప్పటి వరకు 2.75 lakh వెల్స్ని డిగ్ చేశారన్నమాట. అంటే కన్స్ట్రక్ట్ చేశారు. 14 రాష్ట్రాలలో ఈ రిమోట్ అంటే మెయిన్గా రిసోర్స్ శాట్ అనే శాటిలైట్ని యూజ్ చేసుకొని దీని నుంచి వచ్చిన అంటే ఈ రిసోర్స్ శాట్ కూడా ఒక రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ అనమాట. ఈ రిసోర్స్ శాట్ వంటి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ 14 స్టేట్స్లో 2.75 lakhs వెల్స్ని అంటే బావులని తవ్వారు. దీంతో గ్రౌండ్ వాటర్ ఇంటెన్సిటీని ఇంక్రీజ్ చేశారనమాట. నెక్స్ట్ ఫిషింగ్ పొటెన్షియల్ జోన్ మ్యాపింగ్. ఓకే,
ఫిషింగ్ పొటెన్షియల్ జోన్ మ్యాపింగ్. ఫిఫ్త్ పాయింట్, ఫిషింగ్ పొటెన్షియల్ జోన్ మ్యాపింగ్. ఈ పాయింట్లో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ కూడా అంటే ఏ ఏరియాస్లో ఫిషెస్ యొక్క రీజన్ అంటే ఫిష్ ఎక్కువగా ఉన్న రీజన్ ఏదో ఐడెంటిఫై చేస్తారనమాట. అది ఏది అంటే ఓషన్ శాట్ అండ్ రిసోర్స్ శాట్. శాట్ మీన్స్ శాటిలైట్ అండి, అంతే. ఓషన్ శాట్, రిసోర్స్ శాట్ అంటే ఈ శాటిలైట్స్ని మెయిన్గా ఈ ఓషన్ శాట్లో ఇంకా మెయిన్ ఏది అంటే ది కలర్ అండ్ అంటే కలర్ని మానిటర్ చేసే ఓషన్ కలర్ని మానిటర్ చేసే ఓషన్ శాట్ అనమాట. ఓషన్ కలర్ మానిటర్. ఈ ఓషన్ కలర్ మానిటర్తో ఓషన్ శాట్, రిసోర్స్ శాట్ నుంచి ఇన్ఫర్మేషన్ని తీసుకొని ఎక్కడ ఫిషెస్ యొక్క ఏరియా, ఫిషెస్ ఎక్కడ ఏ రీజియన్లో ఎక్కువ ఉన్నాయో దాన్ని ఐడెంటిఫై చేసి దీని మ్యాప్ని క్రియేట్ చేస్తారన్నమాట. అంటే త్రూఅవుట్ ఇండియా ఉంది కదండి, ఇండియా కోస్ట్ మొత్తంగా కూడా ఏ రీజియన్స్లో ఫిషెస్ ఎక్కువగా ఉన్నాయనేసి ఈ 2 శాటిలైట్స్ని యూజ్ చేసి ఇన్ఫర్మేషన్ని తీసుకొని వాటికి సంబంధించి మ్యాప్ క్రియేట్ చేస్తారు. ఈ మ్యాప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అంతా కూడా ఎవరికి ఇస్తారంటే ఇన్కాయిస్కి ఇస్తారండి. ఇన్కాయిస్ ఇది ఎక్కడుందంటే హైదరాబాద్లో ఉంది. ఇన్కాయిస్ అంటే ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అంటే ఓషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అంతా కూడా ఈ ఇన్కాయిస్కి ఇస్తారు. ఇన్కాయిస్ ఎక్కడ ఉంది, హెడ్ క్వార్టర్ అంటే హైదరాబాద్లో ఉంది. దీనికి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వీళ్ళు అంతా కూడా ఇన్ఫర్మేషన్ని ఫిషింగ్ కమ్యూనిటీకి ఇస్తారు. ఫిషింగ్ కమ్యూనిటీ, ఈ ఫిషింగ్ కమ్యూనిటీకి ఇచ్చిన తర్వాత ఏ విధంగా ఇన్ఫర్మేషన్ ఫిషింగ్ కమ్యూనిటీకి ఇస్తారంటే నోట్స్ ఫామ్లో ఇస్తారండి. నోట్స్ ద్వారా ఫిషింగ్ కమ్యూనిటీకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఈ నోట్స్ని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేసి ఉంటారంటే ఇంపార్టెంట్ పోర్ట్స్ ఉంటాయి కదండి, ఇంపార్టెంట్ పోర్ట్స్ లేదా హార్బర్స్, ఇంపార్టెంట్ పోర్ట్స్ కానీ హార్బర్స్ ఉంటాయి కదా, అక్కడ ఈ నోట్స్ని ఎస్టాబ్లిష్ చేసి అక్కడి నుంచి ఫిషింగ్ కమ్యూనిటీకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ ఫిషింగ్ కమ్యూనిటీ తీసుకొని ఏం చేస్తుంది అంటే ఆ ఫిషెస్ని అంటే ఏ ఏరియాలో ఫిషెస్ని తక్కువ టైంలో ఎక్కువ ప్రాఫిట్ వచ్చేలాగా క్యాప్చర్ చేస్తుంది. అంటే తక్కువ టైంలో ఎక్కువ ఫిషెస్ని క్యాప్చర్ చేస్తుంది, అలాగే ప్రాఫిట్ ఎక్కువ వచ్చేలాగా చేసుకుంటూ ఉన్నారన్నమాట ఈ ఫిషింగ్ కమ్యూనిటీకి వచ్చిన ఇన్ఫర్మేషన్ని యూజ్ చేసుకొని. నెక్స్ట్ వాటర్ రిసోర్స్. 6th పాయింట్ ఏదంటే వాటర్ రిసోర్స్ ఇన్ఫర్మేషన్. ఇది కూడా ఏం లేదండి, నెక్స్ట్ ఇస్రోని జిఐఎస్ని యూజ్ చేసుకొని వాటర్ రిసోర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా కంట్రీలో ఫార్మర్స్ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. అంటే వాటర్ ఎక్కడెక్కడ ఏ ఏరియాస్లో ఎక్కువ ఇంటెన్సిటీ ఉన్నాయి, ఎక్కువ వాటర్ లెవెల్ ఎక్కువ ఉన్నాయి అనేటివి త్రూఅవుట్ కంట్రీ మొత్తంలో ఉన్న ఫార్మర్స్కి ఈ జిఐఎస్ శాటిలైట్స్ని యూజ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ని తీసుకొని ఇస్రో ఏం చేస్తుందంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ని ఇస్తుంది. ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మూలంగా ఏం జరుగుతుంది అంటే ఫార్మర్స్కి, అలాగే వాటర్ యూజర్ అసోసియేషన్స్ ఉంటాయి కదండి, ఈ వాటర్ యూజర్స్ అసోసియేషన్స్ అంతా కూడా వాటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్ని యూజ్ చేసుకుంటాయి విలేజ్ లెవెల్లో. ఈ ఇద్దరు కూడా ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుని ఏం జరుగుతుందంటే వాటర్ కన్జర్వేషన్ జరుగుతుంది. వాటర్ కన్జర్వేషన్ అంటే వాటర్ని ప్రొటెక్ట్ చేసుకుంటారన్నమాట. అవి అంతా ఎరాడికేట్ అవ్వకుండా, అంటే వాటర్ లెవెల్ తగ్గిపోకుండా దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా గ్రౌండ్ వాటర్ లెవెల్ని కూడా ఇంక్రీజ్ చేస్తారన్నమాట. గ్రౌండ్ వాటర్ లెవెల్ని కూడా డెవలప్ చేస్తారు.
అంటే ఏంటి అంటే వాటర్ స్కేర్సిటీ రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడానికి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుంటారండి. నెక్స్ట్ 7th పాయింట్ ఏదంటే విలేజ్ రిసోర్స్ సెంటర్స్, విఆర్సి అంటారు, విలేజ్ రిసోర్స్ సెంటర్స్. ఈ విఆర్సీలో పార్ట్గా అంటే విలేజ్ రిసోర్స్ సెంటర్స్లో పార్ట్గా ఏం జరుగుతుంది అంటే ఇందులో పార్ట్గా ఇస్రో ఏం చేస్తుంది, రూరల్ ఏరియాస్ని కనెక్ట్ చేస్తూ ఉందన్నమాట. వేటికి కనెక్ట్ చేస్తూ ఉందంటే అగ్రికల్చర్ యూనివర్సిటీస్కి, నెక్స్ట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్కి అండ్ హాస్పిటల్స్. అంటే రూరల్ ఏరియాస్ని అగ్రికల్చర్ యూనివర్సిటీస్కి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్కి, నెక్స్ట్ హాస్పిటల్స్కి, వీటన్నిటిని కూడా ఏం చేస్తుందంటే శాటిలైట్ కమ్యూనికేషన్లో పార్ట్గా అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శాటిలైట్ కమ్యూనికేషన్లో ఈ రూరల్ ఏరియాస్ని అగ్రికల్చర్ యూనివర్సిటీస్కి, శాటిలైట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్కి, హాస్పిటల్స్కి వీటన్నిటిని కూడా కనెక్ట్ చేస్తూ ఉందన్నమాట. సో ఈ విధంగా కనెక్ట్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఆల్టర్నేట్ క్రాప్ సిస్టమ్, నెక్స్ట్ ఏ టైప్ సీడ్స్ని యూజ్ చేయాలి, నెక్స్ట్ ఫర్టిలైజర్స్కి సంబంధించి, పెస్టిసైడ్స్ అండ్ క్రాప్ ఇన్సూరెన్స్. అంటే ఆల్టర్నేట్ క్రాప్స్, ఒక క్రాప్ తర్వాత ఇంకో క్రాప్ని వేస్తాం కదా, వాటిని ఆల్టర్నేట్ క్రాప్స్ అంటారు. ఆ విధంగా సాయిల్ ఫర్టిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంటుంది. ఒకే క్రాప్ని వేస్తే సాయిల్ ఫర్టిలిటీ డిక్రీజ్ అవుతుంటుంది. కాబట్టి దాని సారం పెంచడం కోసం ఆల్టర్నేట్ క్రాప్స్ని యూజ్ చేస్తాం మనం. ఆ విధంగా ఆల్టర్నేట్ క్రాప్స్కి సంబంధించి ఏ టైప్ ఆఫ్ సీడ్స్ని యూజ్ చేయాలి, నెక్స్ట్ వాడే ఫర్టిలైజర్స్ అంటే ఎరువులా ఉన్నాయి కదా, కెమికల్ ఫర్టిలైజర్స్ అయినా, పెస్టిసైడ్స్ కీటకాలకి, క్రిములకి వాడే మందులకు సంబంధించి, క్రాప్కి ఇన్సూరెన్స్కి సంబంధించి, వాటి అంటే బీమా అండి, పంటలు నష్టపోయినప్పుడు ఇన్సూరెన్స్ ఇస్తారు కదా, వాటన్నిటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ని అంతా కూడా ప్రొవైడ్ చేస్తారు ఫార్మర్స్కి ప్రొవైడ్ చేస్తారు. అంతేకాకుండా టెలిమెడిసిన్, ఎడ్యుకేషన్ సర్వీసెస్ని కూడా మనము విలేజ్ లెవెల్లో విలేజెస్కి ప్రొవైడ్ చేస్తున్నాము విలేజ్ రిసోర్స్ సెంటర్ ప్రోగ్రాం ద్వారా. ఈ విలేజ్ రిసోర్స్ సెంటర్ ప్రోగ్రాం ద్వారా మనము టెలిమెడిసిన్ అండ్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాం. ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నాం అంటే విలేజెస్కి. అంటే ఈ విధంగా విలేజెస్కి శాటిలైట్ సిస్టమ్ ఎన్ని రకాలుగా హెల్ప్ అవుతుంది అనమాట. అగ్రికల్చర్లో, రూరల్ డెవలప్మెంట్ అంటే గ్రౌండ్ వాటర్ని ఐడెంటిఫై చేయడానికి, నెక్స్ట్ ఒక యూనివర్సిటీస్తో లింక్ చేయడానికి, హాస్పిటల్తో లింక్ చేయడానికి, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి, నెక్స్ట్ డ్రాట్ ఎప్పుడు వస్తుంది, రెయిన్ఫాల్ ఎప్పుడు వస్తూ ఉన్నాయి, దాని యొక్క ఇంటెన్సిటీ ఏంటి, హార్వెస్ట్కి ముందే క్రాప్ ఈల్డ్ ఎంత ఐడెంటిఫై చేయడానికి, మినిమం సపోర్టింగ్ ప్రైస్ని ఐడెంటిఫై చేయడానికి, వీటి అన్నిటికీ సంబంధించి ఈ విధంగా శాటిలైట్స్ ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తున్నాయండి. సో ఈ మధ్యకాలంలో మనము ప్రతి దానికి కూడా శాటిలైట్స్ బేసిక్గానే ఇన్ఫర్మేషన్ని యూజ్ చేసుకొని చాలా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నామన్నమాట. ఈ విధంగా డిఫరెంట్ రోల్స్ని ప్లే చేస్తుంది అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మన స్పేస్ ప్రోగ్రామ్. దీనికి సంబంధించి ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.